ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ టెలివిజన్. సుప్రీంకోర్టు అనేది ముస్లిం మహిళలకి శుభవార్త చెప్పిందండి. అదేంటంటే ముస్లిం మహిళలు కూడా హిందువుల్లాగానే భరణం పొందే హక్కు ఉందని చెప్పేసి మన సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఇది వరకు ముస్లిం మహిళలకి భరణం పొందే అవకాశం లేదు. అసలు ఈ భరణం అంటే ఏంటంటే, ఒక మహిళ విడాకులు తీసుకున్నప్పుడు తన జీవితాంతం బతకడానికి భర్త అనేవాడు ఆమెకి ఇచ్చే డబ్బునే భరణము అని అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్లో సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం ఇచ్చేవాళ్ళు హిందువులకి. కానీ ముస్లిమ్స్కి ఇలా లేకపోయేది. ముస్లిమ్స్కి వచ్చేసి ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ ప్రకారం వీళ్ళకి విడాకులు తీసుకున్న 90 రోజులు మాత్రమే భర్త అనేవాడు భార్యకి ఆమెను పోషించుకోవడానికి ఇతను డబ్బు ఇచ్చేవాడనమాట. 90 డేస్ తర్వాత ఇంకా అతనికి సంబంధం లేదు. సో అలా ఉండింది. కానీ 1985లో షాబాను అనే ఆమె వచ్చేసి సుప్రీంకోర్టులో కేసు వేసింది. అప్పుడు వచ్చేసి సుప్రీంకోర్టు పెళ్ళయి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహిళ ఇంకో అతన్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ తనని తను పోషించుకోగలిగే స్థాయిలో ఉన్నప్పుడు భర్త అనేవాడు ఆమెకి ఈ భరణం అనేది ఇవ్వాలి. అబ్దుల్ సమద్ తన భార్యకు 2017లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె సిఆర్పిసి సెక్షన్ 125 కింద భర్తతో తనకు భరణం ఇప్పించాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. పూర్వపదాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు నెలకు 20,000 ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. ఈ తీర్పును సమద్ తెలంగాణ కోర్టులో సవాల్ చేస్తూ ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం తాను భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ విషయాన్ని ఫ్యామిలీ కోర్టు పట్టించుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. నెలకు చెల్లించాల్సిన భరణాన్ని 10,000 రూపాయలకు తగ్గించింది. బాధితురాలు పిటిషన్ వేసినప్పటి నుంచి భరణం చెల్లించాలని ఆదేశించింది. దీనికి సమద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. మళ్ళీ ఈయన తరపున సీనియర్ న్యాయవాది వసీం ఖాద్రి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 వర్తిస్తుంది కానీ సిఆర్పిసి 125 వర్తించదని, భరణం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి వాదించారనమాట. అందుకని చెప్పేసి సుప్రీంకోర్టు 2 జడ్జ్ బెంచ్ని నియమించిందండి. ఈ 2 జడ్జ్ బెంచ్ వచ్చేసి మన భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా చూసినప్పుడు మహిళలందరినీ సమానంగా ఎందుకు చూడకూడదు అని చెప్పేసి అన్ని విధాలా పరిశీలించి ఫైనల్గా డెసిషన్ అనేది తీసుకునింది. సెక్షన్ 125 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ విడాకులు తీసుకున్న అన్ని వర్గాల మహిళలకి వర్తిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ట్రిపుల్ తలాక్ అనేది 2019లోనే రద్దయిపోయింది. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసింది. సో ఇలా చూస్తే మన భారతదేశంలో మహిళలకి ఒక గొప్ప ప్రత్యేక స్థానం లభించిందనే చెప్పాలి. ఇప్పుడు అందరు మహిళల్ని భారత ప్రభుత్వం అనేది సమానంగా చూస్తుంది. అందుకనే మన భారతదేశాన్ని సావరిన్ కంట్రీ అని అంటూ ఉంటారు. ఈ సావరిన్కి నిర్వచనం ఈ తీర్పు కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. మా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని.